పరిటాల రవి గారు బతికుంటే వల్లభనేని వంశీ గారిని సేవ్ చేసే పరిస్థితి ఉండేదా లేదా? నిజంగా పరిటాల రవి గారు బతికుంటే వల్లభనేని వంశీ గారు అసలు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయే పరిస్థితి ఉందా? ఒకవేళ వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య మీద మరి ఆయన సంచలనమైనటువంటి అవాంఛనీయమైనటువంటి దుర్మార్గకరమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి ఉందా? చేసేవాడా? అసలు ఆ ధైర్యం ఉందా? పరిటాల రవి గారు బతుకున్నట్టయితే ఒకవేళ వల్లభనేని వంశీ గారు తప్పు చేసినప్పటికీ కూడా తనని ప్రేశిష్యుడిగా స్వీకరించినటువంటి పరిటాల రవి గారు ఈరోజు వల్లభనేని వంశీ గారు మరి తీవ్ర అస్వస్థతకు గురయ్యి మరి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆరోగ్యం పూర్తిగా డ్యామేజ్ అయ్యి తాను ప్రాణాపాయ స్థితి కూడా చేరుకున్న సమయంలో తన ప్రేశిష్యుని కాపాడుకోవడం కోసం పరిటాల రవి గారు ముందడుగు వేసేవారా లేదా? ఇవన్నీ కూడా ప్రజల్లో రకరకాల ఊహలు, రకరకాల చర్చలు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఆయన లేరు కాబట్టి సో అది డిస్కస్ చేయడం కూడా పెద్ద దాని గురించి ఉపయోగం లేనిది. అయితే ఇప్పటి వరకు కూడా పరిటాల రవి గారి కుటుంబ సభ్యులైనటువంటి పరిటాల సునీత గారు కానీ, అదేవిధంగా యాక్టివ్ పొలిటీషియన్గా ఉన్నటువంటి ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ గారు కానీ పెద్దగా ఎప్పుడు వల్లభనేని వంశీ గారి గురించి ఎక్కడా మాట్లాడలేదు. నారా భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా వల్లభనేని వంశీ గారి మీద పెద్దగా పరిటాల సునీత గారు కానీ, పరిటాల శ్రీరామ్ గారు కానీ ఏమీ మాట్లాడలేదు, వంశీ గారిని ఖండించలేదు. సో ఆ అభిప్రాయం నారా లోకేష్ గారిలో ఉంది కాబట్టే పరిటాల సునీత గారికి మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటి ఒక ఎపిసోడు, ఒక చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పరిటాల కుటుంబం అండదండలు నాడు నేడు వల్లభనేని వంశీ గారికి ఉన్నట్లే స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి పరిటాల రవి గారితోటి ఏర్పడిన ఆ సాన్నిహిత్యం వల్లభనేని వంశీ గారిని ఒక సినిమా ప్రొడ్యూసర్ని చేసింది, 2 సార్లు ఎమ్మెల్యేని చేసింది, ఒక బలమైనటువంటి నేతగా నిలబెట్టింది. కానీ ఆయన మాట్లాడినటువంటి కొన్ని నోటి దురుసు మాటలు ఆయన రాజకీయ